హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి కార్తీక్ను కలవడానికి జ్యోత్స్న ఆఫీస్కు వస్తుంది. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని జ్యోత్స్న అంటుంది. మన రెస్టారెంట్ మీద కేసు పెట్టినవాడు క్షమాపణ చెప్పి పరువు నష్టం దావా వేయొద్దని బతిమలాడాడని చెప్తుంది జ్యోత్స్న. కంగ్రాట్స్ చెప్తాడు. కేసు గెలిచాము కదా, నీకు పార్టీ ఇస్తానని అంటుంది జ్యోత్స్న. వర్క్ ఉందని తప్పించుకోవడానికి చూస్తాడు కార్తీక్. కానీ జ్యోత్స్న మాత్రం కుదరదు అనేసి తనని తీసుకొని వెళ్తుంది. నీ ఆలోచనలు బిజినెస్ మీదకు డైవర్ట్ చేయాలని కార్తీక్ అనుకుంటాడు. దీప స్కూల్ దగ్గరకు వస్తుంది. టీచర్స్ మీటింగ్ ఉంటే గంటన్నర ముందే వెళ్ళిపోయారని స్కూల్ సెక్యూరిటీ చెప్తాడు. స్కూల్లో తన కూతురు ఉంటుందని దీప కంగారుగా అంటుంది. తను రాకుండా ఎక్కడికి వెళ్ళదని చెప్తుంది. ఒక క్యాబ్ వచ్చింది. నేను పని ఉండి లోపలికి వెళ్ళి వచ్చేసరికి పాప లేదని చెప్తాడు. నరసింహ తీసుకొని వెళ్ళి ఉంటాడని దీప కంగారు పడుతుందండి. దీప విషయంలో అనవసరంగా నరసింహను రెచ్చగొట్టదని అనసూయ శోభకి చెప్తుంది. దాని బతుకు ఏదో బతుకుతుంది, ఎందుకు మనకి దాంతో అని అంటుంది. కానీ శోభ మాత్రం ఒప్పుకోదు. పోలీసు కాదు, ఈసారి దీప ఇంటికి వస్తే అని శోభ అనగానే దీప అత్తయ్య అని కంగారుగా పిలుస్తూ వస్తుంది. నా కూతురు ఎక్కడని అనసూయను నిలదీస్తుంది. దీప కంగారుగా శౌర్య కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ శౌర్య కనిపించదు. ఏం జరిగిందని అనసూయ అడగడంతో నా కూతురు కనిపించడం లేదు, నరసింహ నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పమని నరసింహను నిలదీస్తుంది. నా భర్తని పోలీసులకు పట్టించడం కోసం ఇదొక కొత్త నాటకం ఆడుతున్నావా అని శోభ దీపను తిడుతుంది. స్కూల్ దగ్గర నుంచి కనిపించకుండా పోయింది. నిన్న నరసింహ స్కూల్ దగ్గరకు వచ్చి పాపతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. అయినా వినకుండా హోటల్ దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చేసి జనం చేతిలో బుద్ధి చెప్పించుకున్నాడు. ఈరోజు స్కూల్ దగ్గరకు వచ్చి ఎత్తుకొని వచ్చారని, మీరందరూ దూరమైన నాకు ఉన్న ఒకే ఒక బంధం అది అని కూతురు గురించి అంటుంది. నా కూతుర్ని నాకు దూరం చేయొద్దని దీప ఏడుస్తూ అడుగుతుంది. నీ కూతుర్ని ఎత్తుకు రావాల్సిన అవసరం మాకేంటి? మేము నిన్నే వద్దని అనుకుంటే ఇంకా దాంతో మాకేం పని అనసూయ అని అడుగుతుంది. నేను కూడా అందుకే ఇప్పటివరకు నరసింహ తన తండ్రి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు కావాలని దానికి నిజాలు చెప్పి దాని మనసు పాడు చేయాలని చూస్తున్నాను. మమ్మల్ని వదిలేయండి, నా కూతురు కూడా ఇచ్చేయండి. నా కూతురు లేకుండా నేను బతకలేను అని దీపన బోరున ఏడుస్తుంది. దీప్ చాలు ఆపు నీ నాటకాలని అనసూయ శోభ ఇద్దరు దీపని తిడుతూ ఉంటారు. నరసింహ నా కూతుర్ని ఎక్కడ దాచాడో చెప్పమని నిలదీస్తుంది. నీ కూతురు ఎక్కడ ఉందో మాకు తెలియదు. నువ్వే మా దరిద్రం అయితే అది ఒక పిల్ల దరిద్రం. నీ విధవ వేషాలు నీ మొగుడు ముందు వేసుకొని నీవు వదిలేసినట్టు నీ కూతురు కూడా వదిలేసి వెళ్ళిపోయింది అని అనుకుంటుంది. నీకు మాకు ఏ సంబంధం లేదు, కూతురు కనిపించడం లేదని అడ్డమైన సాకులు చెప్పి ఇంటికి రావద్దని నాన్నలు అంటారు. నా కొడుకు నీ కూతుర్ని తీసుకురాలేదు, నీ ఆ అవసరం కూడా లేదు. ఎక్కడికైనా పోవద్దు, లేదంటే ఎవరైనా ఎత్తుకుపోయారు అని అనసూయ దీపను వెళ్ళగొడుతుంది. పారిజాతం తనని తాను పొగుడుకుంటుంది. అది చూసి శివనారాయణ తనకు ఒక కౌంటర్ వేస్తాడు. ఇలా ఒంటరిగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకు ఒక హాస్పిటల్ ఉంది, వెంటనే తీసుకొని వెళ్తానని శివనారాయణ గాలి తీస్తాడు. ఇంట్లో తనకు గుర్తింపు లేదని అంటుంది అనసూయ. ఏ ఘనకార్యం చేశావని అడుగుతుంది. ఎడమొహం పెడమొహం పెట్టుకున్న మనవడు మనవరాల్ని కలవడానికి ప్రయత్నం చేశానని చెప్తుంది. నువ్వు మనవరాల విషయంలో వేలు పెట్టకు, దానికి కాస్త దూరంగా ఉండు, లేదంటే హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేస్తానని సున్నితంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నా అసలు నీకు తెలియదు, నీ వంశంలో నీ రక్తం పుట్టకుండా చేస్తానని పారిజాతం అనుకుంటుంది. బిడ్డల్ని మార్చేశాను, ఇక మీదట కొనసాగబోయేది నా కొడుకు దాసు రక్తం. నీ అసలు మనవరాలికి పుట్టుకతోనే నూరేళ్లు నిండిపోయాయి. ఇక నా మనవరాలు ఈ ఇంటి వారసులు. జ్యోత్స్న కార్తీక్కు పెళ్లి జరిపించడం నా జీవిత లక్ష్యమని పారిజాతం అనుకుంటుంది. కార్తీక్ జ్యోత్స్న కారులో వెళ్తూ ఉంటారు. కార్తీక్ బిజినెస్ గురించి మాట్లాడుతాడు. మనకి చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అందులో ఇన్వాల్వ్ అవ్వమని చెప్తాడు. తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమని చెప్తుంది జ్యోత్స్న. అయితే అందులోనే ఏదో ఒకటి చేసి ట్రెండ్ సెట్ చేయి, చదువుకొని ఇంట్లో కూర్చోవడం ఎందుకని అంటాడు. అదే 5వ తరగతిలో ఆపేసిన దీపను చూడు, సిటీకి వచ్చి కొన్ని రోజులైనా హోటల్ పెట్టుకుందని మెచ్చుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న దీపను చూసి కారు ఆపమని చెప్తుంది. రోడ్డు పక్కన దీప ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళి ఏమైందని అడుగుతారు. శౌర్య కనిపించడం లేదని దీప ఏడుస్తూ చెప్తుంది. స్కూల్లో లేదు, ఇవాళ గంటన్నర ముందే స్కూల్ వదిలేశారంట, నాకు తెలియదని చెప్తుంది దీప. చుట్టుపక్కల అంతా వెతికాను, ఎక్కడ కనిపించడం లేదని దీప బోరున ఏడుస్తుంది. ఒకవేళ నరసింహ ఏమైనా అని కార్తీక్ అంటే లేదు, అక్కడికి కూడా వెళ్ళాను అని
తను కిరాయికి వెళ్ళాడని చెప్తుంది. రండి వెళ్ళి వెతుకుదామని కార్తీక్ తనని కారు ఎక్కించుకుంటాడు. కారులో దీప కార్తీక్ పక్క సీటులో కూర్చునేసరికి జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.